నిన్న జరిగినటువంటి బస్సు యాక్సిడెంటు 20 మంది దుర్మరణానికి కారణం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకంటే విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, తెల్లవార్తులు వైన్ షాపులు ఓపెన్ చేయడము, నేషనల్ హైవేలు పక్కనే వైన్ షాపులు, బెల్ట్ షాపులు పెట్టడము, అంటే ఎక్కడంటే అక్కడ మద్యం ఎప్పుడు కావాలంటే అప్పుడు లిక్కర్ దొరికేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా వచ్చింది, లక్ష్మీపురంలో బెల్ట్ షాపుల మందు తాగి ఆ మద్యం మత్తులో పోయి యాక్సిడెంట్ చేసుకున్నాడనే క్లియర్ కట్గా తెలుస్తుంది. అంటే రాత్రి 2:30 కూడా మద్యం దొరుకుతుందంటే ఇది ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అన్నారు, ఇప్పుడు మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేసినారు. ఇంత ఘోరమైనటువంటి పరిపాలన ఎక్కడా చూడలేదు. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు, ఎక్కడ పడితే అక్కడ ఈ వైన్ షాపుల దగ్గర ఓపెన్గా కూర్చొని ఓపెన్ బార్లు కూర్చొని తాగుతున్నారు. ఆ ఏరియాలకు మహిళలు పోవాలంటే కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఎక్కడైతే బ్రాండ్ షాపులు ఉందో మీరు విలేకరులు కూడా విజువల్స్ తీసుకోవచ్చు. అక్కడ ఒక పెద్ద తిరునాళ్ళలాగా ఉంటుంది. తాగి అక్కడ వచ్చేటువంటి మహిళల మీద అసభ్యకరంగా ప్రవర్తించేటువంటి సన్నివేశాలు ఉన్నాయి. చాలా కేసులు ఉన్నాయి. స్కూళ్ళ ముందరనే వైన్ షాపులు. ఇక్కడైతే 5 రోడ్ల జంక్షన్లో ఆంజనేయ స్వామి గుడి రోడ్డుకి ఇటుపక్క అంటే ఇటుపక్క టానిక్ వైన్ షాపు. అసలు ఏంది ఇది? గవర్నమెంట్ ఉందా లేదా? ఇది ప్రజాపాలన లేదంటే దోపిడీ పాలన? ఓ పక్కేమో మళ్ళా కల్తీ మద్యం మీరే తయారు చేస్తారు, మీరే అమ్ముతారు. కాటేజ్ ఇండస్ట్రీస్ లాగా జిల్లాకు ఒకటి పెట్టినారు. అంటే ప్రతి బ్రాందీ షాపులో కల్తీ మద్యం ఉంది, ప్రతి బెల్ట్ షాపులో కల్తీ మద్యం ఉంది. అసలు కల్తీ చేయండి మీరు. ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి రికార్డెడ్ ఎవిడెన్స్ లేకుండా వైసీపీ నాయకులను మీరు మద్యం కేసు అని చెప్పి జైల్లో పెడతా ఉన్నారు. మీరే కేసులు పెడతారు, మీరే కేసు డెవలప్ చేస్తారు. ఏమంటే ఒకరితో స్టేట్మెంట్ తీసుకుంటారు బెదిరించి. ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఒక లీడర్ని అరెస్ట్ చేస్తారు, మళ్ళీ ఇంకొకరిని పట్టుకోవచ్చారు. స్టేట్మెంట్ మీరే రాసుకుంటున్నారా, మీరే సంతకం పెట్టుకుంటారు, తీసుకొని వచ్చి ఒకరినొకరిని బెయిల్ రాకుండా చేస్తూ ఉన్నారు. కానీ సిట్ అధికారులకు మాత్రం చెప్తా ఉన్నాం, ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి ఏదో తప్పించుకోవాలనుకుంటున్నారేమో. రేపొద్దున కేసులు ఇవి కొట్టేసిన తర్వాత, ఆధారాలు లేవని కొట్టేసిన తర్వాత మీ మీద డెఫర్మేషన్ కేసు పోతారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. డెఫర్మేషన్ ఇచ్చినాక చంద్రబాబు నాయుడు డబ్బులు కట్టాడు, లోకేష్ కట్టాడు, మీరే కట్టాలి. ఈరోజు బస్సు యాక్సిడెంట్ పూర్తి బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని. నన్ను అడిగితే కనుక ఎక్సైజ్ మినిస్టర్ను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాలి. ఎక్సైజ్ మినిస్టర్ను కేసులో ఇన్వాల్వ్ చేయాలి. ముఖ్యమంత్రి కూడా బాధ్యత వహించాలి. దీనికి చనిపోయిన కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రభుత్వం తరపున మేము ఈ బెల్ట్ షాపులు పెట్టడం వల్ల, ఈ కల్తీ మద్యం తయారు చేసి అమ్మడం వల్ల, 24 గంటలు మద్యాన్ని అవైలబిలిటీ పెట్టడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగి మీ కుటుంబాలు చనిపోయినారు, మీ కుటుంబ సభ్యులు. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున క్షమాపణ చెప్తున్నానని చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ కోరాలి. ఎందుకంటే ఇండైరెక్ట్గా ఈ యాక్సిడెంట్కు బెల్ట్ షాపులు నడిపించినందువల్ల, ప్రభుత్వము నిర్లక్ష్యం వల్ల, తెలుగుదేశం పార్టీ నాయకులు బెల్ట్ షాపులు ఇచ్చలవిడిగా అమ్మడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందనేది మీ పోలీస్ ఎంక్వైరీలోనే తేలింది. మేము చెప్పడంలా, ఎస్పీ గారే చెప్తున్నారు. మద్యం సేవించి వాడు ఆయన 2:30కు అంత మద్యం దొరుకుతూ ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక రకంగా కూటమి ప్రభుత్వము నడిపేటువంటి చంద్రబాబు నాయుడు గారికి జాతీయ స్థాయిలో సన్మానం చేసి అవార్డు ఇవ్వచ్చు.
లేదంటే గిన్నిస్ బుక్కి ఎక్కియచ్చు. ఇంతమంది చావుకు కారణమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఈరోజు మద్యం బెల్ట్ షాపుల ద్వారా బస్ యాక్సిడెంట్లో 20 మందిని చంపినాడు. అప్పుడేమో పుష్కరాలలో ఆయన ఫోజుల కోసం ఫోటో కోసం సినిమా తీసుకోవడానికి అప్పుడు దాదాపు 60-70 మందిని చంపినాడు. మొన్నేమో ఆయన ఆ చీరలు పంచడానికి పోయి ఒక 4 చంపినాడు. ఇంతమందిని చంపినటువంటి ముఖ్యమంత్రి, ఇంతమందికి చావుకు కారణమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా అన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పచ్చు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. బెల్ట్ షాపులే కాదు, మొన్న టీవీలో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది, మారుతి వ్యాన్లో లిక్కర్ పెట్టుకొని ఇంటింటికి తిరిగి అమ్ముకుంటున్నారు. ఇది ఎక్కడ చోద్యం? బండి మీద కూరగాయలు అమ్మేది చూసినాం. లిక్కర్ బాటలు కూడా డోర్ డెలివరీ పెడుతున్నారంటే ఇంకా జొమాటోలో వీళ్ళకు కూడా పెట్టండి అవి డోర్ డెలివరీ. అది కూడా ఒరిజినల్ మందు పెడతారా లేకపోతే మీరు తయారు చేసే మందు పెడతారో చెప్పాలి. ఇంత ఘోరంగా ఈరోజు మద్యం షాపులను నడుపుతా బెల్ట్ షాపులు యాక్షన్ పెడుతూ ఆ బెల్ట్ షాపులతో తెల్లవారుదలు అమ్మడం వల్ల ఈరోజు ఇంతమంది చావు కారణమైనటువంటి కూటమి ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పి ఆ కుటుంబాలకు మీరు చేసినటువంటి తప్పుకు పరిహారంగా చనిపోయినటువంటి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం తరఫున ₹1 కోటి ఒక్కొక్క చనిపోయిన వ్యక్తికి ₹1 కోటి ఇవ్వాలి. ఎందుకంటే చావులకు కారణం మీరు, మీ బెల్ట్ షాపులు, మీ కల్తీ మద్యం. కాబట్టి ఒక్కొక్క కుటుంబానికి ₹1000 ₹1 కోటి ఇచ్చి ఆ కుటుంబాల దగ్గర పోయి క్షమాపణ పత్రం రాసిచ్చి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎస్పీ గారు ఆయన స్టేట్మెంట్లోనే క్లియర్గా చెప్పినాడు అక్కడ తీసుకున్నాడని. ఒక్క కామన్ సెన్స్ ఉండేది ఎవరైనా ఆలోచించండి. 9 గంటల లోపల మద్యం తాగితే తెల్లవారుజాము 3 గంటల వరకు ఆ కైపు ఉంటుందా? చందమామ కథలు చెప్పడానికి పిల్లలు ఉన్నారనుకున్నారేడా? రేణుకా ఎల్లమ్మ దగ్గర మద్యం తాగి అంత దూరం పోతాడా? అంటే 9 గంటలకు మద్యం తాగితే ఆడ 2 గంటలకు పోతాడా? ఆడ పెట్రోల్ బంక్ కాడనే ఆయన మోటార్ సైకిల్ నడిపే విధానం చూస్తే కింద పడిపోతే నడుపుతున్నాడు, ఒంటి చేత తిప్పుతున్నాడు. అంటే ఎంత కైపులో ఉన్నాడు. మరి మీ ఎస్పీ గారు మద్యం తాగి డ్రైవింగ్ చేసినారు, ఆ విలేజ్లోనే బెల్ట్ షాప్ పెట్టినారంటున్నారు. మరి ఎవరిది తప్పు? ఇవన్నీ మీరు క్రియేట్ చేయడంలో సిద్ధహస్తులు. ఒక నందిని పందిగా చిత్రీకరించడంలో కూటమి నాయకులకు మించిన వాళ్ళు లేరు. ఫాల్స్ అలిగేషన్స్, ఫాల్స్ పబ్లిసిటీ చేయడంలో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు. ఈరోజు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికి మళ్ళీ ఎల్లమ్మ దగ్గర కొన్నాం, శ్రీశైలంలో కొన్నాము, లేకుంటే హైదరాబాదు తెలంగాణ మద్యం తాగి వాడు చచ్చిపోయినాడు, లేదంటే ఒరిస్సా మద్యం తాగి చచ్చిపోయినాడని చెప్తారు. లేదంటే ఇంకా 4 రకాలు చెప్తారు. ఎస్వి మోహన్ రెడ్డి వాళ్ళకి బాటలు ఇచ్చి తాగి చచ్చిపోరని చెప్తారు. మీరు అంత ఘోరంగా ఫాల్స్ పబ్లిసిటీ చేయడానికి మీరు ఉన్నారు. ఈ చిన్న ఎగ్జాంపుల్, మీ గవర్నమెంట్లో మీరు కల్తీ లిక్కర్ తయారు చేస్తూ మీరు మీ గవర్నమెంట్ పట్టుకొని మీ వాళ్ళు కేసు పెడితే జోగి రమేష్ని పెడతారు. జోగి రమేష్ మీద నిందలేసినా అంటే మీరు గ్లోబల్ ప్రచారం చేయడంలో, తప్పుడు ప్రచారం చేయడంలో ఎంత సిద్ధహస్తులో తెలుస్తుంది. మీరు చేసేటువంటి పాపం నుంచి తప్పించుకోవడానికి, మీరు చేసేటువంటి ఈ లిక్కర్, ఈ బెల్ట్ షాపుల్లో తప్పిదాన్ని తప్పించుకోవడానికి 20 మందికి చావుకు కారణమైనటువంటి ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి మళ్ళా కట్టుకథలు చెప్తున్నారు, సినిమా కథలు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన కంటే సినిమా డైరెక్షన్ చేసి ఇంకా బాగా సక్సెస్ అవుతారు. రాజమౌళి, రాఘవేంద్రరావు గారు కూడా పనికిరారు, అంత బాగా డైరెక్షన్ చేయగలుగుతారు. విఠలాచార్య సినిమాల నుంచి ఇక్కడి వరకు చేయగలుగుతారు. కాబట్టి తప్పించుకునే విధానానికి స్వస్తి పలకండి. తప్పించుకోకుండా నిజాయితీగా
ఎస్ మేము బెల్ట్ షాపులు అమ్మడం వల్ల చచ్చిపోయినారు, మేము పరిహారం ఇస్తున్నాం, ₹1 కోటి గవర్నమెంట్ ఇస్తా, మాకు ఆదాయం లిక్కర్లో చాలా ఆదాయం వస్తుంది, ఇలాంటి గవర్నమెంట్ నుంచి ఇవ్వలేకుంటే మీరు తయారు చేసినటువంటి కల్తీ లిక్కర్లోంచి ఆదాయంలోంచి తీసేయండి. దాంట్లో దాదాపుగా ఇప్పటికే మీకు దాదాపు 1500 కోట్లు వచ్చిందని లెక్కలు చెప్తుంటాయి. మీ ఎక్సైజర్లో చెప్పినారు ప్రతి 4 బాటలకు ఒక కల్తీ లిక్కర్ బాటిల్ వచ్చిందని. అంటే ఇప్పుడు సేల్స్ అయినటువంటి దాంట్లో 25% మీ జేబులలోకి వచ్చింది కదా. దాని ప్రకారం మీరు వాళ్ళ కుటుంబాలకు 1 కోటి కాదు, మీకు వచ్చే ఆదాయంలో 1% ఇచ్చినా ఒక్కొక్క కుటుంబానికి 10 కోట్లు ఇవ్వచ్చు. గవర్నమెంట్ ప్రజల సొమ్ము ఇవ్వకుండా మీరు తయారు చేసినటువంటి కల్తీ లిక్కర్లోంచి ఇవ్వండి అని డిమాండ్ చేస్తాం.